నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం పర్యటన సందర్భంగా అక్రమ అరెస్టులు నిర్బంధాలు కొనసాగుతున్నాయి. చారకొండ మండలం గోకారం రిజర్వాయర్ సామర్థ్యం తగ్గించాలంటూ రిలే దీక్షలు చేస్తున్న ఎర్రవల్లి తండా ప్రజలను పోలీసులు అక్రమ అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. 215 రోజులుగా రిలే దీక్షలు చేస్తుంటే పట్టించుకోని పాలకులు సీఎం వస్తున్నారని అరెస్టు చేయడం అక్రమమని మండిపడ్డారు. రిజర్వాయర్ సామర్థ్యం తగ్గించకపోతే తమ గ్రామాలు మునిగిపోతాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ అరెస్టులు నిర్బంధాలకు భయపడేదే లేదని, గోకారం రిజర్వాయర్ సామర్థ్యం తగ్గించే వరకు పోరాటం ఆపేది లేదని హెచ్చరించారు. రైట్, ఇక నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని అక్కడి నుంచి మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, చెప్పండి. ఇక నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. గోకారం రిజర్వాయర్ సామర్థ్యం విషయంలో ప్రజలు నిలదీస్తారని పోలీసులు ప్రజలను అక్రమ అరెస్టులు చేస్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నికట్ నాగర్ కర్నూలు జిల్లాలో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉన్న నేపథ్యంలో తెల్లవారుజాము నుంచి కూడా మధ్యరాత్రి నుంచి కూడా అక్రమ అరెస్టులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఈ చారగొండ మండలం గోకారం రిజర్వాయర్ కి సంబంధించి సామర్థ్యం తగ్గించాలని చెప్పేసి ఎర్రవల్లి తండా గ్రామస్తులు దాదాపుగా 215 రోజుల నుంచి కూడా వాళ్ళు రిలే నిరాహార దీక్షలు చేస్తా ఉన్నారు. సీఎం వస్తున్నాడన్న నెపంతో వాళ్ళందరినీ కూడా ఈ రోజు అక్రమ అరెస్టులు చేసి తెల్లవారుజాము నుంచి కూడా వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించి అక్కడిని నిర్బంధించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మా ప్రాంతం వాడైనటువంటి సీఎం ఇక్కడికి వస్తున్నాడు కాబట్టి మేము ఆ వినతులు చెప్పుకునే అవకాశం కూడా లేకుండా ఈ ప్రభుత్వంలో ప్రజాపాలన అని చెప్తారు, మరి మా బాధలు ఎవరికి చెప్పుకోవాలని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వీళ్ళనే కాకుండా ఇక్కడ సిపిఐ నాయకులను కూడా అక్రమ అరెస్టులు చేసి తెల్లవారుజాము నుంచి కూడా పోలీస్ స్టేషన్ లో నిర్బంధించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ ఊర్కొండ మండలానికి సంబంధించి ఊర్కొండపేటకు చెందినటువంటి మాజీ సర్పంచ్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఊర్కొండపేట అభయాంజనేయ స్వామి ఆలయాన్ని యాదాద్రి తరహాలో సీఎం వస్తున్న నేపథ్యంలో అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టాడని చెప్పేసి అతన్ని కూడా కృష్ణగౌడ్ ను కూడా మాజీ సర్పంచ్ బీఆర్ఎస్ నేతను కూడా అక్రమ అరెస్ట్ చేసి తెల్లవారుజామునే కల్వకుర్తి పోలీస్ స్టేషన్ కి నిర్బంధించి అక్కడనే నిర్బంధించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసినట్టయితే సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ పర్యటన చేసినా, సొంత జిల్లాలో పర్యటన చేసినా కానీ నిర్బంధాలు అక్రమ అరెస్టులు అయితే తప్పడం లేదని చెప్పేసి కూడా ప్రజా సంఘాల నాయకులతో పాటు పలు పార్టీలు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మా డిమాండ్లు అంతా కూడా ప్రజల కోసం, ప్రజా సంఘాల కోసం, ప్రజల బాగోగుల కోసం డిమాండ్ చేస్తాం తప్ప వ్యక్తిగతాలు దీంట్లో ఏముంటాయని చెప్పేసి మా ప్రాంతానికి మా ప్రాంతం సీఎం ఇక్కడికి వస్తుంటే మేము కూడా సంతోషపడ్డాం. మా వినతులు తీసుకుంటారు, మా సమస్యలను చెప్పుకునే అవకాశం వస్తుంది అనుకున్నాం కానీ మరి ఇట్లా అక్రమ అరెస్టులు చేయిస్తారని చెప్పేసి మాత్రం మేము అనుకోలేదని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి. ఈ గోకారం రిజర్వాయర్ కి సంబంధించి 215 రోజుల నుంచి కూడా రిలే దీక్షలు చేస్తుంటే పట్టించుకోని పాలకులంతా కూడా సీఎం వస్తున్న నేపథ్యంలో మాకు తెలియకుండానే మమ్మల్ని యథావిధిగా మేము రిలే దీక్షలు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటే ఉన్న ఫలంగా పోలీసులు వచ్చేసి వాహనాల్లో ఎక్కించి వివిధ పోలీస్ స్టేషన్ లో కూడా నిర్బంధించారని చెప్పేసి కల్వకుర్తి పోలీస్ స్టేషన్ లో కూడా కొంతమంది ఎర్రవల్లి సంబంధించినటువంటి వాళ్ళని కూడా నిర్బంధించారని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ ప్రజాపాలన పేరుతో అన్ని నిర్బంధాల పాలనే కొనసాగుతుంది తప్ప వేరే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదని చెప్పేసి కూడా వాళ్ళు అవసరాలను మా ప్రాంతం వాడిన సీఎం కు చెప్పుకోవాలంటే చెప్పుకుని పరిస్థితి కూడా లేదని చెప్పేసి ఇంకా చాలా మందిని కూడా అక్రమ అరెస్టులు ఎక్కడికక్కడ చేస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఒక రకమైనటువంటి అంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిర్బంధాల పాలన కొనసాగుతుందని చెప్పిన వారే ప్రస్తుతము ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాళ్ళంతా కూడా మరి ఈ నిర్బంధాలు ఏంటి, ఈ అక్రమ అరెస్టులు చేయించడం, మరి మీరు చెప్పిన గతంలో అట్లా మాట్లాడి ఇప్పుడు ఎట్లా అరెస్టులు చేయిస్తారని చెప్పేసి కూడా ప్రజలు ఇక్కడ ప్రజా సంఘాల నాయకులు, తర్వాత వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు అక్రమ అరెస్ట్ అయిన వారు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ అక్రమ నిర్బంధాలతో, అక్రమ అరెస్టులతో మేము అంటే మా డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి ప్రశ్నించకుండా ఉండే ప్రసక్తే లేదని చెప్పేసి మా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు మేము ప్రశ్నిస్తూనే ఉంటాం.
రిలే దీక్షలు చేస్తూనే ఉంటాం, ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీస్తూనే ఉంటాం అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా పోలీసులు అయితే ఉదయం తెల్లవారుజాము నుంచే కూడా ఇళ్లకు వచ్చేసి అంటే ద్రోహం చేసిన వారిని ఎట్లయితే తీసుకెళ్తారో, లేదంటే తప్పు చేసిన వాళ్ళని ఎట్లయితే తీసుకెళ్తారో ఆ విధంగా మా ఇళ్లకు వచ్చి పోలీస్ స్టేషన్లకు తీసుకొచ్చారని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఇక్కడ ఈ ఊరుకొండ అభయాంజనేయ స్వామి దేవాలయానికి ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో అక్కడ ఎవరైతే ప్రశ్నించే గొంతులు ఉంటాయో, లేదంటే ప్రజల పక్షాన పోరాటాలు చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ కూడా అక్రమ అరెస్టులు చేయడం మరి అత్యంత దారుణం అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మా సమస్యలు నెరవేర్చే వరకు పోరాటం అయితే తప్పదని చెప్పేసి కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శేఖర్ ఆచారి.